బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సిఐ నాగరాజుకి 14 రోజుల రిమాండ్ను విధించింది విజయవాడ కోర్టు. నెల్లూరు జైలుకి సిఐ నాగరాజుని తరలిస్తున్నారు. సిఐ నాగరాజు సాయి కృష్ణ కేసులో సంచలనమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్టీవీ చేతిలో సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చేతుల్లో ఆ రిమాండ్ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్గా కనిపిస్తుంది. రైట్స్ బాక్స్లో మనం చూడొచ్చు. కృష్ణలంక పోలీసులు కస్టడీలోనే మరి సాయి కృష్ణ ఉన్నట్టు తెలుస్తుంది. అతన్ని మార్కాపురంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత తనని కృష్ణలంక పోలీసులకు అప్పగించారు. తర్వాత తను అక్కడ కస్టడీలోనే ఉన్నాడు. తర్వాత తీవ్ర గాయాల పాలై మరణించినట్టు సిట్ ధృవీకరించింది. ఒక రకంగా మే 6న సాయి కృష్ణను మార్కాపురంలో పట్టుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. సాయి కృష్ణ పోలీస్ కస్టడీలో ఉన్న విషయాన్ని దాచిపెట్టి కావాలనే హైకోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చారంటూ సిట్ నివేదికలో రాసిపెట్టి ఉంది. సాయి కృష్ణకు సంబంధించిన ఆధారాలన్నీ నాశనం చేశారు అంటూ సిట్ చెప్పుకొచ్చింది. కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేశారంటూ కూడా సిట్ రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడం, సిఐ నాగరాజు విడుదలైతే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు అంటూ సిట్ పేర్కొంది. మరింత విచారణ కోసం సిఐ నాగరాజుని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొనడం జరిగింది. సో మొత్తం మీద బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఆ రిమాండ్ రిపోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు. రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసిన డీటెయిల్స్లో చాలా క్లియర్గా తను మార్కాపురంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాని తర్వాత తనని ఇమీడియట్గా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. 10 రోజుల పాటు తను కస్టడీలోనే ఉన్నాడు. కస్టడీలో తీవ్ర గాయాల పాలై తను చనిపోవడం జరిగింది. ఆ విషయాన్ని హైకోర్టుకి దాచిపెట్టారు. తను చనిపోయిన తర్వాత కూడా తనకు సంబంధించిన ఎలాంటి వివరాలను కూడా బయటికి రాకుండా ఉంచారు. చాలా గోప్యంగా వాటన్నిటిని దాచే ప్రయత్నం చేశారు అంటూ మొత్తానికైతే రిమాండ్ రిపోర్ట్లో ఆ సిట్ నివేదికలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి విస్తుపోయే నిజాలన్నీ ఉన్నాయి? దాంట్లో వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? సుధా వెంకట వీర వెంకట నాగరాజు, ఇతని పూర్తి పేరు సిఐ నాగరాజు, అసలు పేరు సుధా సురేష్ వీర వెంకట నాగరాజు, తండ్రి కృష్ణారావు, వయసు 53 సంవత్సరాలు, కృష్ణలంక పోలీస్ పిఎస్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కోర్టు ముందు హాజరుపరిచారు, రిమాండ్ రిపోర్టు ఇచ్చారు. ఈ రిమాండ్లో పరిశీలించిన తర్వాత 14 రోజుల రిమాండ్కి కోర్టు అనుమతించింది. ఇది నెల్లూరు జైలుకి మరి కాసేపట్లో సురేష్ వీర వెంకట నాగరాజుని నెల్లూరుకి తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. ఇక కేసుకు సంబంధించి వివరాల్లోకి కానీ కొంచెం లోతుగా వెళ్ళే పని అయితే ప్రతి పేజీలో కూడా చాలా క్లియర్గా వీళ్ళకి ఇచ్చిన సెక్షన్స్లో, తర్వాత పేజ్ నెంబర్ 3 నుంచి అంటే ఫస్ట్ 2లో కేసు సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళకున్న ఆధారాలు ఇవన్నీ కూడా పెట్టిన పరిస్థితి. కేసులో దాదాపుగా బీఎన్ఎస్ సెక్షన్స్ 127(4), 127(6), 103(1), 238 కింద ఈ కేసులు నమోదు చేశామని చెప్పి చేసిన పరిస్థితి. ఈ కేసులో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ కమిషనర్ ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీంట్లో 1 నుండి 16 మంది సాక్షుల్ని విచారించారు. వీళ్ళందరినీ కూడా మధ్యవర్తుల సాయంతో బృందం సీసీ ఫుటేజ్ని తరలించే ప్రయత్నం అయితే చేస్తుంది. నాగరాజుని ఇక్కడికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నాగరాజుని ఇక్కడి నుంచి కాకినాడ, నెల్లూరు పోలీస్ స్టేషన్, నెల్లూరు కర్మాగారానికి ఇక్కడి నుంచి మూవ్ చేసే పరిస్థితి అయితే జరుగుతోంది. ఎక్కడికి తరలిస్తున్నారు, రాజమండ్రికా లేకపోతే ఎక్కడ అనేది చూడాల్సిన పరిస్థితి. నెల్లూరు రాజమండ్రి అనేది ఇంకా పూర్తి వివరాలు రాజమండ్రికి తరలిస్తున్నారు. ఈ రాజమండ్రి కేసుని ఇక్కడికి పూర్తిగా తరలించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ కేసుకి సంబంధించిన వివరంలో, కేసుకి సంబంధించిన ఆహారంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా కేసుకి ఏ విధంగా రిమాండ్ ఇచ్చింది 14 రోజుల పాటు. ఈ 14 రోజుల్లో కంప్లీట్గా కూడా దాదాపుగా 16 కూడా దీంట్లో
ఈ కేసుకు సంబంధించి మనం దాన్ని చూసుకుంటే కేసులో ఏం జరగబోతుంది అనే అంశాన్ని మనం క్లియర్గా చూడాలి. సంబంధించి కోర్టులు కూడా రాజమండ్రి జైలుకి తీసుకువస్తున్నారు అనేది చాలా కీలకంగా జరపడుతున్న కేసును విచారించిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది క్లియర్గా చూడాలి. ఈ కేసుకు సంబంధించి దాదాపుగా పూర్తి సాక్ష్యాలను పూర్తి వివరాలను కేసులో చూస్తున్న నేపథ్యం మనం క్లియర్ గా చూస్తున్నాం. కేసుకు సంబంధించి ఇప్పుడు 14 రోజుల రిమాండ్ తో పాటు దాదాపుగా రాజమండ్రి జైలుకి ప్రవేశిస్తున్న పరిస్థితుల్లో సో ఖచ్చితంగా కేసుకు సంబంధించి వివరాలని మరికొంత తర్వాత ఇది కూడా తీసుకునే తర్వాత ఇది కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీ పేరేంటి? నా పేరు వెంకటరమణ. స్టేషన్కి వెళ్ళి నాకు న్యాయం చేశారు సార్. సో ఇక్కడ నుంచి రాజమండ్రికి తరలిస్తున్న ప్రయత్నం మనం చూస్తున్నాం. కాదు, రాజమండ్రికి తరలించే ప్రయత్నం అయితే మనం చూస్తున్నాం. సో ఇది ఇక్కడున్న పరిస్థితి. ఈ కేసుకి సంబంధించి సుధా వెంకట, వీర వెంకట నాగరాజుకి సంబంధించిన కేసులో చాలామందిని విచారించారు. దీంట్లో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అక్రమ నిర్బంధం, చట్టవిరుద్ధ నిర్బంధం, హత్య, సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా మాయం చేయడం మరియు తప్పుడు సమాచారాన్ని అందించడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఈ కేసులో ఉన్నాయి. ఈ సంఘటన 6/5/2025 ఉదయం 7 గంటల నుంచి 19/6/2026 వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగింది. అంటే దాదాపుగా 13 రోజుల పాటు, అంటే అందరూ 9వ తారీఖు అనుకున్నారు కానీ యాక్చువల్గా ఇతన్ని 6వ తారీఖునే లిఫ్ట్ చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. 19వ తేదీ వరకు మీద 20 సాయి కృష్ణ మరణం మీద తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొన్ని సంబంధించి దీంట్లో పెండింగ్లో ఉన్న ఎన్బిడబ్ల్యూ కారణంగా 2026 మే మొదటి వారంలో మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీసులు తీసుకుని వచ్చారు ఈ పోలీస్ స్టేషన్కి. తర్వాత తన కుమారుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడా లేడా అనే విషయం